ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇవ్వలేదు, నరసింహారెడ్డి అనే ఇంకొక అధికారి ఇచ్చిండు. అదేదో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆయనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాడని ఏదో మాట్లాడిరు. ఆయన ఇయ్యలే, అధికారి ఇచ్చిండు. సరే, ఏదేమైనా గవర్నమెంట్ ఇచ్చింది. ఏముంది అందులో అంటే అందులో వీళ్ళు గొప్పగా చెప్పింది, చెప్పాలి అనుకున్నది ఏమున్నది? మేము మూసీని ఇట్లా తయారు చేస్తాం, నైట్ బజార్లు పెడతాం, మళ్ళీ గదే ముఖ్యమంత్రి ఏదైతే మాట్లాడిండో మళ్ళీ గదే పెట్టిరు. అసలు ఈ ప్రాజెక్ట్ డిపిఆర్ ఏంది? డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఏ ప్రాజెక్టు మనం చేపట్టినా ఫస్ట్ మనం ఒక ఇల్లు కట్టాలనుకుంటాం. ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? మన ఖర్చులు ఎంత, ఏదెంత, మనకు వస్తున్నది ఎంత, పోయేది ఎంత, బ్యాంక్ లోన్ తెచ్చుకుందామా, ఏం తెచ్చుకుందాం, ఇదంతా మనం ఒక రిపోర్ట్ తయారు చేసుకుంటాం. చిన్న ప్రాజెక్టులు చేపట్టడానికైనా, మన ఇల్లు కట్టడానికైనా, ఇంకేమన్నా చేయడానికైనా ప్రతిదానికి ఒక డిపిఆర్ ఉంటుంది. సో మరి ఇంత పెద్ద ప్రాజెక్టు దాదాపు వీళ్ళు చెప్తున్న లెక్కలో మొత్తం చేయాలంటే 1,50,000 కోట్లు ఏదో లెక్క చెప్తున్నారు. సరే, ఇప్పుడు మొదటి ఫేజ్లో 5,000 కోట్లో 9,000 కోట్లో ఏదో లెక్క చెప్తున్నారు. మరి ఏదైనా 1,000 కోట్ల ముచ్చటే కదా ఇది. మొత్తం చేయాలంటే 1,00,000 కోట్ల ముచ్చటే కదా. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు డిపిఆర్ ఎక్కడ అన్న ప్రశ్నకి ఆన్సర్ అయితే ఇంతవరకు లేదు. ఒకటి. రెండోది, చిత్తశుద్ధి ఎంతవరకు ఉందన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అది ఉన్నప్పుడే, అంటే ఆ చిత్తశుద్ధితో, నిజాయితీతో ఆ మూసి ప్రక్షాళన చేయాలన్న ఆలోచన రావాలి. సో అది నిజంగానే ఉన్నదా అన్నది ఒకటి. దీని వెనకాల మళ్ళా ఆ పరివాహక ప్రాంతాన్ని మొత్తాన్ని ఇప్పుడు 50 మీటర్ల బఫర్ అంటున్నాడు కదా, నైట్ బజార్లు అంటున్నాడు కదా, షాపింగ్ మాల్స్ అంటున్నాడు కదా. సో ఈ మొత్తాన్ని ఎవరికైనా కట్టబెట్టడానికి జరుగుతున్న కుట్రణ ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాల పనితీరు, వాళ్ళ ఆలోచన విధానం చూస్తుంటే మొత్తం రియల్ ఎస్టేటు, భూములు, ప్రతిదానికి లింక్ ఉన్నది. చివరికి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వదులుతలేడు ముఖ్యమంత్రి. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఓపెన్ చేసి ప్రభుత్వ వైద్యం అందించాల్సిన ముఖ్యమంత్రి, మార్పు కోసం వచ్చిన ముఖ్యమంత్రి ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్లకు పోతున్నాయి. ఎందుకు అంటే ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ ఓపెనింగ్లో వాళ్ళ మనుషులకు సంబంధించిన వాళ్ళే పార్ట్నర్లుగా ఉన్నారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే పేరు లేదా డైరెక్టర్ లిస్ట్లో కానీ ఆయన అల్లుడే ఉన్నాడు. ఇంకెందుకుగా ఎట్లా చెప్పగలుగుతున్నావు? ఆయన ఇంకొక రిలేటివ్ శరత్ రెడ్డి అంటే ఆయన అందులో ఆల్రెడీ డైరెక్టర్గా పెట్టి, ఆ శరత్ రెడ్డికి, అల్లుడికి, సత్యనారాయణ రెడ్డికి మధ్య వ్యాపార సంబంధాలు ఇంకొక ఫార్మా కంపెనీలో ఇంకొక దాంట్లో ఉన్నాయి. ఈయనే డైరెక్ట్గా పోయి అక్కడ ఓపెనింగ్ చేసిందంటే ఉన్నట్టే కదా. సో ఇట్లా వీళ్ళ యొక్క ఆలోచన విధానము, వీళ్ళ చిత్తశుద్ధిని మనం శంకించాల్సి వస్తున్నది. ఇన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి. అండ్ ఇంకొకటి, మరి మూసీని మీరు వ్యతిరేకిస్తున్నారా? మూసీ పునరుజ్జీవాన్ని అంటే అస్సలే వ్యతిరేకించట్లే. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే. మూసీ ఆ మురుగునీటి ప్లేస్లో మంచినీళ్ళు పోవాల్సిందే. దీన్ని మనం అంతా స్వాగతించాల్సిందే. కానీ ఏ పని ముందర పెట్టుకోవాలి, ఏ పని తర్వాత పెట్టుకోవాలి, ఒక ప్లానింగ్ ఉంటుంది కదా. ఇల్లు కడుతున్నావు, నువ్వు ఫస్ట్ ఏం బునాది గినాది తీయకుండానే అన్నీ చేయవు కదా. మొత్తం ఆ ప్లేస్ చూడాలా, అవన్నీ చేయాలా, అన్ని స్టెప్ బై స్టెప్ చేయాలి కదా. ఫస్ట్ మూసీ ప్రక్షాళన అంటే దానికి లింక్ అయినటువంటి, ఆ మూసీకి లింక్ అయిన చాలా సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ వాటర్ అందులోకి వస్తున్నాయి, ఆ డ్రైనేజ్ వాటర్ని ఆపాలా, చెరువులని ఫస్ట్ క్లీన్ చేయాలా, ఇట్లా అన్ని రకాల అంశాలు దానికి ముడిపడి ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఎస్టీపీలు ఉన్నాయి, ఆ చాలా ఎస్టీపీలు అసలు పని చేస్తలేవు. వాటన్నింటినీ ఆ మురుగునీటి శుద్ధి కేంద్రాలు పనిచేసేలా చేయాలి, ఇంకా కొత్తవి ఏర్పాటు చేయాలి. సో ఈ ప్రణాళిక అంతా చేసుకున్న తర్వాత అప్పుడు గాంధీ విగ్రహమా, గాంధీ సరోవరా, ఇంకోట ప్లాన్ చేయాలి. ముఖ్యమంత్రి అంటున్నాడు, గతంలో కూడా అన్నాడు, గాడెన్నో హిమాయత్ సాగర్ గండిపేట దగ్గర ఫామ్ హౌస్లకు వెళ్ళి వచ్చే మీ బాత్రూమ్ నీళ్లు అందులో కలిస్తే నల్గొండలో ఉన్న పొలాలకు పోవాలనా అని మాట్లాడిండు. మరి ఆ ఫామ్ హౌస్ల మీద ప్రక్షాళన మీద మాకు ఎలాంటి ఇది లేదు. మూసి ప్రక్షాళన చేయాలి, చిత్తశుద్ధితో, నిజాయితీతో చేయాలి. మీ ఆలోచన విధానము ప్రజల కోసం అనేలాగా ఉండాలి. కానీ అది ఉన్నట్టు మాకు కనబడతలేదు. ఇక్కడే అనుమానం. మూసి పునరుజ్జీవంతో హైదరాబాదును మురిపిద్దాం. 110 ఏళ్ల కిందటే నిజాం మేటి నగరంగా తీర్చిదిద్దారు. ఆ వారసత్వ నగరాన్ని ఇలాగే వదిలేద్దామా? ఈ ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పేదలకు నష్టం కలగనివ్వం. మూసి అభివృద్ధిపై ప్రజెంటేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. ఇప్పుడు అక్కడ కొన్ని వేల కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఆ మధు పార్క్ రిడ్జ్కి ఏమో ఒక న్యాయము, కూలగొట్టాల్సిందే, ఎంత పరిహారమైన ఇస్తామనేమో వాళ్ళకి చెప్తాడు.
మరి ఆ పక్కనే ఉన్న ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ శ్రీ ఆదిత్య అనే కంపెనీ మూసీని కబ్జా చేసి కడితే దాని మీద యాక్షన్ ఎందుకు లేదు? ఇప్పటికి ఈ క్షణానికి పోయినా అక్కడ పనులు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇది ఎట్లా? మా అనుమానం ఇదే మూసీ మీద ఆయన ఎవరు ఎమ్మెల్సీగా మొన్నటిదాకా ఉన్న వెంకట్రామరెడ్డి అనే బీఆర్ఎస్ లీడర్కి సంబంధించిన రాజపుష్ప అనే కన్స్ట్రక్షన్ కూడా ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు తెలంగాణ, మీరు నిజాం అంటున్నారు కాబట్టి చెప్తున్నా, మీరు నిజాం అద్భుతంగా ఆ వారసత్వాన్ని నిలబెట్టుకోవాలని అంటున్నారు. నిజాం బుల్కాపూర్ నాలా, ఫిరంగి నాలా దాదాపు ఎన్ని కిలోమీటర్లు, ఇక్కడెక్కడో స్టార్ట్ అయ్యి ఇబ్రహీంపట్నంలో కలుస్తుంది. అది అద్భుతమైన 85 కిలోమీటర్లు అనుకుంటుంది, 85 కిలోమీటర్ల నాలా అది, దాన్ని మొత్తం నాశనం చేసి పడేసారు. మరి ఇది కూడా నిజాం వారసత్వ నిర్మాణాలే కదా, మరి వాటిని కాపాడుకోవాల్సిన అవసరం లేదా? నువ్వే గతంలో ఈ బుల్కాపూర్ నాలా మీద 2-3 కేసులు వేసినావు, రామేశ్వరరావు ఇటు తిప్పిండి అటు తిప్పిండి అని. చివరికి నీ కేసులు ఆన్నే ఉన్నాయి. వాడోడు ఫినిక్స్ వాడు వచ్చి నార్సింగ్ 2 అనే చెరువులో 45 అంతస్తుల బిల్డింగ్ కట్టి నువ్వే పర్మిషన్లు ఇచ్చినావు. నీ హెచ్ఎండిఏ పోయి ఇక్కడ చెరువే లేదని చెప్పింది సర్ఫరాజ్ ఖాన్. ఇంతకంటే సిగ్గుమాలిన వ్యవహారం ఉందా? అందుకే మాకు అనుమానం, మీ చిత్తశుద్ధి మీద మాకు అనుమానం, మీ పనితీరు మీద మాకు అనుమానం కలుగుతున్నది. మీరు ఏదైతే ముఖ్యమంత్రి కాకముందు, పిసిసి అధ్యక్షుడు కాకముందు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని బాగా వంట పట్టించుకొని భూముల చుట్టే తిరుగుతున్నారు. మీరు ప్రజల చుట్టూ తిరుగుతలేరు మీరు. అందుకే మాకు అనుమానం. ఇవన్నింటికి ఆన్సర్ చేయాలి కదా. ఈ ఏ పార్టీ అడగదు ఇది. హరీష్ రావు కూడా ఏమైనా డిపిఆర్ లేదు అంటాడు, కానీ భూముల సంగతి ఏంది అని అడగడు. ఎందుకంటే వాళ్ళది మొత్తం అదే భూముల్లో ఇదైపోయినారు కాబట్టి. బీజేపీ అడగదు. శ్రీ ఆదిత్య దగ్గరికి ఎందుకు పోయి ధర్నా చేయరిల్లు? సరే కవిత పోయేదో చేసింది, కానీ హరీష్ రావు, కేటీఆర్, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న బీజేపీ రామచంద్రరావు, మీరు ఎందుకు పోయాడు ధర్నా చేయరు? రాజపుష్ప దగ్గరికి ఎందుకు పోయి ధర్నా చేయరు? అండ్ ఇంకొకటి, ఇందులో మధు పార్క్ రిడ్జ్కి ఏమో 7 ఎకరాల స్థలంలో మీద ఉన్నది, 7 ఎకరాలు ఇంకొక దగ్గర 7 ఎకరాలు ఇచ్చి మొత్తం ఇల్లు మేమే కట్టిస్తాం అంటున్నాడు. మరి ఆ మధ్య ఇటు చాదర్ఘాట్లో అక్కడక్కడ పేదల ఇండ్లు కూల్చేసినప్పుడు మరి వాళ్ళని ఎందుకు 50 గజాలు 60 గజాల్లో ఉన్నోళ్ళని తీసుకుపోయి ఆ పనికి మాలిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో పడేసారు? మరి వాళ్ళకు వీళ్ళకి ఇచ్చినట్టుగానే వాళ్ళకి ఎందుకు హామీ ఇవ్వలేదు? మీరు అక్కడ ఉన్న పేదలని అక్కడి నుంచి కదిలించాలంటే ఇండ్లు కూడా కట్టుకున్నారు కొంతమంది. ఉన్న 60-70 గజాలని 1 ఫ్లోర్ 2 ఫ్లోర్లు కూడా వేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళు సాటిస్ఫై అయ్యేంత పరిహారం ఇచ్చి వాళ్ళకి ఇండ్లు కట్టిస్తేనే, ఎక్కడ కట్టిస్తారో కట్టియండి, వాళ్ళకి ఇండ్లు కట్టించాలి, వాళ్ళకి పరిహారం ఇవ్వాలి, వాళ్ళకి ఉపాధి కల్పించాలి. అన్నీ కల్పించిన తర్వాతనే ఆ మూసీ వైపు వెళ్ళాలి. ఒకటి, మూసీ ప్రక్షాళన ఎవరు వ్యతిరేకించట్లేదు, స్వాగతించాల్సిందే. కానీ మీరు చిత్తశుద్ధితో మంచి ఆలోచనతో చేసినప్పుడు అది సాధ్యమవుతుంది. అన్ని పేపర్లలో ఇదే వార్తగా, మనం కొత్తగా ఇదేదో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇగో హరీష్ రావు అంటుండు 10,017 ఇండ్లు కూల్చి మూసీని అభివృద్ధి చేస్తావా? మేమేమంటున్నామంటే ఆ ఇండ్లు కూల్చాలి తప్పదు అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఏం చేస్తావో చెప్పు. ఇప్పుడు ఆ 10,017 మంది శభాష్ చాలా బాగా చేశారు, మేము సాటిస్ఫైడ్గా ఉన్నాం అని చెప్పాలా? డిపిఆర్ఏ లేకుండా ఇండ్లు ఎలా కూలుస్తారు? విధ్వంసం లేని ప్రగతికే బీఆర్ఎస్ మద్దతు హరీష్ రావు. ఇప్పుడున్న ఆయన ఒక విధ్వంసకారుడు, వీళ్ళొక విధ్వంసకారులు. ఈ విధ్వంసకారులకి సపోర్ట్ చేసే వీళ్ళు ఇంకొకరు. పేదల నివాసాలు ముట్టకుండా ప్రాజెక్టు చేపట్టాలి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. సో ఇట్లా ఈ వ్యవహారం అంతా నడుస్తున్నది. వాళ్ళు ఇట్లా తన్నుకుంటా ఉన్నారు. ఇది ఎంతవరకు పోతుంది, ఏమైంది అన్నది చూడాలి. ఇగో మూసీని ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్తు తరాలు క్షమించవు, చరిత్రను ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ తిరగరాయలేం. తెలంగాణను గొప్ప సంపన్న రాష్ట్రంగా నిలబెట్టేందుకే ఈ ప్రాజెక్ట్. కలేబరాలు, డ్రైనేజీ నీరు, ఫార్మా కాలుష్యంతో విషపు కూపంగా మూసి. బాగా చెప్పినావు. కలేబరాలు, డ్రైనేజీ నీరు, ఫార్మా కాలుష్యంతో విషపు కూపంగా మారింది మూసి అంటున్నావు. మరి ఫార్మా కాలుష్యాన్ని తీసేయడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంది? అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గీడ గుమ్మడిదల దగ్గర నేను, పృథ్వీరాజ్ గారు, పాషం యాదగిరి గారు ఇంకా అందరం కలిసి ఇక్కడ అరబిందో ఫార్మా ఫస్ట్ ఫేజ్లో వాడు పెట్టిన కంపెనీ హెటిరో కంపెనీ. పార్థసారథి రెడ్డి రాజ్యసభ గతంలో కేసీఆర్ ఇచ్చిండు పదవి ఆయనకు, 200 కోట్లు 300 కోట్లు ఇస్తే. ఆ పార్థసారథి రెడ్డి ఆయన హైదరాబాద్కి రాగానే పెట్టిన మొట్టమొదటి కంపెనీ ఉందాడ గుమ్మడిదల దగ్గర. దోమడుగా ఏదో విలేజ్ ఉంది. ఆ విలేజ్లో చెరువును మొత్తాన్ని పొల్యూట్ చేసిండు, గులాబీ కలర్లోకి మారింది. దానికి ఆనుకొని ఉన్న ఇంకొక చెరువు 70 ఎకరాలు, అది పొల్యూట్ అయిపోయింది. దానికి ఆనుకొని ఉన్న ఇంకొక చెరువు, అది కూడా పొల్యూట్ అయిపోయింది. పొయ్యాడ నీళ్ళలో కలిస్తే ఆ కృష్ణ మొత్తం నాశనం అవుతున్నది. మరి దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నావా? నో యాక్షన్.
ఆడనేమో యాక్షన్ తీసుకోవు, ఏ ఒక్క దాని మీద చర్య ఉండదు. మళ్ళీ వీడు వచ్చి మూసి మారుస్తా అంటున్నావు. ఎట్లా నువ్వు మార్చేది ఎట్లా? నువ్వు ఆ గాంధీ విగ్రహాన్ని కట్టే ముందు, నువ్వు ఇంకేదో గాంధీ సరోవరా ఇంకేదో కట్టే ముందు, ఆ ఫస్ట్ ఫేజ్లో ఓ అందంగా పార్కు తయారు చేసే ముందు నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ చేయాల్సింది ఈ ఫార్మా కంపెనీల నుంచి వచ్చే ఈ వ్యర్థ జలాలని మూసిలో కలవకుండా చెయ్యి. ఫస్ట్ ఆ పని చేయి. ఫస్ట్ ఆ పని చేసిన తర్వాత డ్రైనేజీ నీరు కలవకుండా చెయ్యి, దానికి ఆల్టర్నేట్ తీసుకురా. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు నువ్వు ఎక్కడెక్కడైతే ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళని సాటిస్ఫై చేసి ఆ ఇండ్లను తీసేసే ప్రయత్నం చేయి, ఒకవేళ అది మ్యాండేట్ అనుకుంటే. కానీ ఇక నువ్వు మొత్తం ఇటో 50 ఫీట్లు ఇటో 50 ఫీట్లు మొత్తం లేపుతాం అనుకుంటే కష్టమవుతుంది. ఇక అన్ని పోతాయి మరి. అట్లయితే మేము అప్పుడెప్పుడు ఇటు చైతన్యపురి దగ్గర పెద్ద పెద్ద దిండ్లు వచ్చేసినాయి. మరి అవన్నీ ఎట్లా కూలగొడతావు? ఎట్లా సాధ్యమవుతుంది? 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్ల బిల్డింగ్లు వచ్చేసి మరి వాళ్ళకి ఏం పరిహారం ఇస్తావు? ఎట్లా సాధ్యమవుతుంది? పర్మిషన్స్ ఇచ్చింది మీరే, ట్యాక్సులు వసూలు చేసేది మీరే. ఇప్పుడు కూలగొడతామంటే ఎట్లా? ఇప్పుడు వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి. వాళ్ళందరినీ సాటిస్ఫై చేసి నువ్వు ఆ మూసీలో మంచినీళ్ళు పోయేలాగా చేసిన తర్వాత అప్పుడు పార్కులు గీర్కులు మాట్లాడు. నువ్వు ఆ మురికి నీళ్ళలో గాంధీ విగ్రహం పెడితే ఈడోడ నన్ను తెచ్చి ఈడబెట్టిన అంటాడు గాంధీ కూడా. నదీ పరివాహకంలోని ఆడపిల్లలకు ప్రెగ్నెన్సీ విషయంలో కూడా ఇబ్బందులు. ఇది నివాసయోగ్యం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం తేల్చింది. ఇవన్నీ వద్దు స్వామి, ఇవన్నీ మాకు ఇవన్నీ తెలిసిన ముచ్చట్లే. ఎంతోమంది మూసీ మీద రౌండ్ టేబుల్లు, కాన్ఫరెన్స్లు, పుస్తకాలు ఎన్నో రాసినారు, వ్యాసాలు ఎన్నో రాసినారు. అయిపోయింది. నేను మళ్ళా ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, ఇవన్నీ మాకు తెలుసు. నువ్వేం చేస్తావో చెయ్యి. ఇండ్లు కోల్పోయిన వాళ్ళకి ఇండ్లు ఇచ్చాం, పరిహారం సంపూర్ణంగా అందిస్తాం. ఎవరికి ఇచ్చినవి ఇల్లు? ఎక్కడిచ్చినావు? ఇదే మోసం. గాంధీ విగ్రహం ఖర్చు 70 నుంచి 75 కోట్లే, మూసీకి 6,500 నుంచి 7,500 కోట్లే. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేపట్టబోయే ఫస్ట్ ఫేజ్ వల్ల ఆ మూసీకి ఎలాంటి లాభం జరగదు. ఎందుకు జరగదు? ఆయనట గాంధీ విగ్రహం 70-75 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం పెడతారట, మిగతాదంతా ఆ మూసీకి వాడతారట. దేనికి వాడుతున్నాడు? అసలు మూసీ ఎక్కువగా డ్యామేజ్ అయ్యింది, ఖరాబ్ అయింది ఎక్కడ? జన్వాడ శంకరపల్లి నుంచే కొంత పొల్యూషన్ స్టార్ట్ అయింది, అదొక భాగం. ఎక్కడైతే ఇప్పుడు ఈయన బాపు ఘాట్ దగ్గర ఈయన అని చెప్తున్నాడు, ఆ బాపు ఘాట్ నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇంకా నాశనం అయిపోయింది. ఇప్పుడు ఆ ఇన్సైడ్ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ డ్రైనేజ్ వాటర్ని అందులో కలవకుండా చేసే ప్రయత్నం చేయాలా? దాన్ని వదిలేసిండ. అదేమంటాడు? సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఎప్పుడో అంటాడు. నువ్వు అది చేయకపోతే వేస్ట్ కదా. దేనికి? ఆల్రెడీ నువ్వు ఎంతో కొంత మంచిగా ఉన్న దగ్గర నువ్వు విగ్రహం పెట్టి ఏదో తుది మెరుగులు దిద్దుతా అంటే దేనికోసం? గాంధీ విగ్రహం 70-75 కోట్లు అంటే 70-75 కోట్లు అంటే 70 రూపాయల, 75,000, 75 లక్షల? 75 కోట్లు అంటే అసలు ఇది చిల్లర పడేసినట్టే అయిపోయిందిగా. 75 కోట్లతో ఏం చేయొచ్చు? ఎన్నో చేయొచ్చు. చేస్తే తాము మళ్ళీ అధికారంలోకి రాలేమనే దుగ్ధతోనే మూసీ ప్రాజెక్టులపై వివరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయబోయే ఈ 6,500-7,500 కోట్లతోటి ఏం అద్భుతాలు చేస్తావు? ఏం జనానికి చూపిస్తావు? ఏం జనము చేయకపోతే వాళ్ళకు ఓట్లేరు? ఏందో ఇది అసలు ఎంత డ్రామా బ్యాచ్ తయారైంది. ఇక మొత్తం మూసి చుట్టూ తిరుగుతుంది ఇంకొక 5-10 రోజులు. ఇక ఆయన స్టార్ట్ చేసి ఇక పుసుకున్నాడ ఇక్కడ స్టార్ట్ కార్యక్రమం జరిగింది అనుకో, మొత్తం ఇష్యూస్ అన్ని డైవర్ట్ అయితే ఆ మూసి చుట్టే తిరుగుతాయి. ఇక తెలంగాణలో విద్య లేదు, వైద్యం లేదు, మార్చురీలో డెడ్ బాడీలు కుక్కలు పిక్క తింటే ఇది లేదు, గాడెన్నో వేములవాడ ఆసుపత్రిలో పేషెంట్ గర్భవతి తీసుకొస్తే డాక్టర్ లేక 1.5 రోజులైంది, గైనకాలజిస్ట్ లేక తీసుకపోరి సిరిసిల్లకి అని చెప్తున్నామని నర్సు. ఆమె కూడా ఏం చేస్తుంది పాపం? సో ఇట్లా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే 55 కిలోమీటర్లట 5 జోన్ల కింద డివైడ్ చేసి మూసి మురిసేలా పునరుజ్జీవం, గండిపేట నుంచి గౌరెల్లి వరకు మహర్దశ. జోన్ 1లో 21 కిలోమీటర్ల అభివృద్ధికి ప్రణాళిక, వ్యర్థాల తొలగింపు, చెక్ డ్యాంల నిర్మాణం సహా 7 అంశాలతో నదికి పునరుజ్జీవం, పాత బ్రిడ్జిల ఆధునికీకరణ,
కొత్తగా 9 బ్రిడ్జిలు, ఈసా మూసీల అనుసంధానం, 3 నుంచి 4 కిలోమీటర్ల పరిధిలో నీటి నిల్వకు 6 చెక్ డ్యాంలు, మూసీకి ఇరువైపులా ఈస్ట్ వెస్ట్ కారిడార్, 43 కిలోమీటర్ల మేర 6 వరుసలతో రహదారి, దశాబ్దాల కలలకు సర్కారు తొలి డిపిఆర్. 43 కిలోమీటర్ల మేర 6 వరుసలతో రహదారి అట, 6 లైన్ రోడ్ అట, 6 లైన్ రోడ్ వేస్తారట. ఏం చేద్దామనో మరి. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు వారంలో శంకుస్థాపన, మూసీ ఒడ్డున అతిపెద్ద మసీదట, నిర్మాణానికి ముందుకొచ్చిన సౌదీ యువరాజ్ అట, 800 ఏండ్ల నాటి శివాలయాన్ని పునరుద్ధరిస్తారట, ఉస్మానియా ఆసుపత్రి స్థలంలో మల్టీపర్పస్ కాంప్లెక్స్, హైటెక్స్ను మించేలా అంతర్జాతీయ స్థాయిలో డిజైన్. ఇప్పుడు తెలంగాణకున్న బడ్జెట్ అన్నింటి ప్రకారం చూసినప్పుడు కేవలం దాంట్లో ఆ మురుగునీరు పోకుండా చేసి మంచినీళ్ళు పోయేలాగా చేసి కొంత మరీ మూసీకి ఆనుకొని ఉన్నటువంటి వాళ్ళని కొంత వాళ్ళకి ఇంకొక దగ్గర ఇంకొక దగ్గర ఇండ్లు కట్టించే ప్రయత్నం చేస్తే సరిపోతుందని నేను అనుకోవడం. మిగతా అంశాలు చాలా ఉన్నాయి. రైతుల సమస్యలు, విద్య, వైద్యము, ఇన్ని సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇంకా రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్లు బెనిఫిట్స్ రాక పిట్టల్లాగా రాలిపోతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ లేక 8-9 వేల కోట్లు పెండింగ్ ఉండి పిల్లలకు మెమోలు రాక నరకం అనుభవిస్తున్నారు, పై చదువులకు పోలేక. దాని విషయం పట్టించుకుందామని దాని మీద రివ్యూ చేయడానికి వీళ్ళకి ఇది లేదు. ప్రతిపక్షాలు కూడా అసలు ఎవరు దాని గురించి మాట్లాడతలేడు. ఇగో ఇలా పవర్ పాయింట్ ప్రజలు ఇగో ఇట్లాంటి కలర్ ఫోటోలు చూపిస్తారు. ఇక మనమేమో ఇది నేనే, ఇది నువ్వే, ఇది నేనే అనుకొని మనం మురవాలి ఈ ఫోటోలను చూసుకొని. ఇట్లా తయారు చేస్తారట. ఇక్కడ పిట్ట బొమ్మ పెట్టిరు, ఏందో ఇది ఇట్లా ఇవన్నీ అనమాట. ఇది రోడ్, ఇది 5 జోన్లట. ఈసా మూసీ నదుల సంగమం బాపు ఘాట్ వరకు 21 కిలోమీటర్లట. ఇదంతా బాగానే ఉంది. ఈ ఈసా మూసా నది నుంచి ఆ బాపు ఘాట్ వరకు పెద్దగా ఈ నదికి వచ్చిన ఇబ్బందే లేదు. ఎక్కడ ఇబ్బంది అంటే దీని తర్వాత ఇబ్బంది. దాని తర్వాత బాపు ఘాట్ నుంచి పురాణా పూల్ వరకు 6 కిలోమీటర్లు, పురాణా పూల్ నుంచి ఎంజీబీఎస్ వరకు 4 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ నుంచి ఉప్పల్ వరకు 8 కిలోమీటర్లు, ఉప్పల్ నుంచి ఓఆర్ఆర్ ఈస్ట్ గౌరెల్లి వరకు 16 కిలోమీటర్లు. మరి ఇప్పుడు ఇది 5వ జోనే, ఇది 4, ఇది 3, ఇది 2. మరి ఇప్పుడు 4, 5వ జోన్లో ఉన్న వాటిని ఎందుకు పోయి కూలగొట్టినావు? ఫస్ట్ జోన్ మీద కదా ఫోకస్ చేసింది. మరి గాడపోయి ఎందుకు కూలగొట్టినావు ఫస్ట్? అంటే నీకు క్లారిటీ లేదు, ప్రణాళిక లేదు. ఇగో నడకనట, సైకిల్ అట, వాహనదారులు కూడా సఫారీ చేయొచ్చట. అన్ని రోడ్లు ఉంటాయట. ఏడు అంశాలతో నది పునరుజ్జీవం చేస్తారట. మూసీ నదిలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిస్తారట. నదిలో నీటి నిల్వ చేసి బోటింగ్ చేసేందుకు వీలుగా చర్యలట. వరద ప్రవాహం తగ్గించడానికి చర్యలు ఉంటాయట. మూసీ నది ఒడ్డున ఇరువైపులా రోడ్లు. మూసీ నదిలో మురుగునీరు చేరకుండా ఇరువైపులా ట్రంక్ లైన్ల నిర్మాణం. వర్షపు నీటి డ్రైన్ల ఏర్పాటు. నదిలో నీళ్లు నిలిచేందుకు చెక్ డ్యాంల ఏర్పాటు. నదికి ఇరువైపులా ల్యాండ్స్కేప్ అభివృద్ధి, సైకిల్ ట్రాక్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం. ఏముండదు ఇలా మొత్తం మళ్ళీ కాంట్రాక్టులు, కమిషన్లు, కథా వ్యవహారం. ఇది దీంట్లో పెద్ద ఎత్తున ఉంటుంది. దాంట్లో ఏం డౌట్ పడాల్సిన అక్కరే లేదు మనం. ఇగో మహాత్మా గాంధీ పేరుతో బాపు ఘాట్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు అక్కడే అంతర్జాతీయ ప్రమాణాలతో గాంధీ సరోవర్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించింది. అత్యంత ఎత్తైన 123 అడుగులు గాంధీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దబోతున్నారు. ప్రస్తుతం 60 ఎకరాల్లో బాపు ఘాట్ ఉంటే 200 ఎకరాల్లో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైంది. గాంధీ విగ్రహం కింద 100 మీటర్లతో ఓ టవర్ వస్తుందట. అందులో హ్యాండ్లూమ్ శిక్షణా కేంద్రంతో పాటు ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ హబ్, పబ్లిక్ రిక్రియేషన్ ప్రాంతం, మెడిటేషన్ అండ్ వెల్నెస్ విలేజ్, నేషనల్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తారు. గాంధీ మ్యూజియం ఎత్తైన టవర్ పై నుంచి హైదరాబాద్ మహానగరాన్ని వీక్షించేలా ప్లాట్ఫామ్ నిర్మాణం చేస్తారు. సాంస్కృతిక ప్రదర్శనలకు ప్రత్యేక వేదికలు, పరిశోధనా కేంద్రాలను నిర్మించబోతున్నారు. ఇప్పుడు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టిరు. తన చుట్టూ ఏదో లైబ్రరీ అన్నారు, ఇంకోటి అన్నారు. ఏముందాడా అక్కడ? ఏం కార్యక్రమాలు ఈ గవర్నమెంట్ చేస్తున్నది? దాన్ని దేనికోసం వాడుతున్నారు? ఆ ప్రాంతాన్ని ఏమైనా ప్రోగ్రామ్స్కి ఏమైనా అవకాశం ఇస్తున్నారా వెళ్ళి చేయడానికి? ఇంకేదన్నా నాలెడ్జ్ హబ్ కింద ఇంకేదైనా వాడుకోవడానికి ఛాన్స్ ఉందా? ఓ లైబ్రరీ కింద వాడుకోవడానికి అవకాశం ఉందా? కట్టిరు, వదిలేసిరు, అయిపోయింది. కనీసం దండ కూడా వేస్తలేరాడా?
ఆ లిబర్టీ దగ్గర ఉన్నటువంటి ఆ అంబేద్కర్ విగ్రహం దగ్గరనే అందరూ అక్కడికి వెళ్తారు. ఇక్కడికి ఎందుకు పోవట్లే? ఎందుకంటే ఇది నేను కట్టించింది కాదు, ఆ కేసీఆర్ అరే ఎవరు కట్టించినా గవర్నమెంటే కదా. అది అట్లా అయిపోయింది. అమరవీరుల స్తూపం అయితే అది ఎందుకు కట్టిర్రో దేనికి పెట్టిరో ఎవరికి అర్థమైతలేదు. అది అందరు గన్ పార్క్ దగ్గరికే పోతున్నారు. ఒకటి ఆ అమరవీరుల స్తూపం అసలు అమరవీరుల స్తూపం లెక్కనే లేదు. అది ఆయన మందల సామెలు అడిగితే ఆయన ఏదో చెప్పిండు, అది మనం అనలేం. ఆయనకి కొత్తగా ఏదో పదం వాడిండు దానికోసం. అంటే అట్లున్నది అది. దాన్ని ఇంతవరకు ఓపెన్ చేసిరా అమరవీరుల స్తూపాన్ని? 100 కోట్లతో కట్టిరు కదా. దేనికి వాడుతున్నారు అది? కేసీఆర్లో హోటల్ పెట్టాలనుకున్నాడు, 5వ ఫ్లోర్ 6వ ఫ్లోర్ ఏదో ఫ్లోర్ల దాంట్లో. సో ఇవన్నీ మాకున్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ చేస్తా అంటున్నాడు. మూసీకి వ్యతిరేకం కాదు, వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. మూసీ ప్రక్షాళన జరగాల, కానీ ఏది ముందు ఏది తర్వాత అన్నది ఫస్ట్ పాయింట్. రేవంత్ రెడ్డి మీద అనుమానం ఏంటంటే ఈయనకు చిత్తశుద్ధి ఎంతవరకు ఉంది, ఎంత నిజాయితీగా ఉండడన్న విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి. మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. అవన్నీ ఈ 2.5 ఏళ్ల పరిపాలన చూసినప్పుడు ఎక్కడో ఇది అంత దీని వెనకాల ఏదో ఉన్నది అన్నదే అనిపిస్తున్నది తప్ప లేదు ఆయన చేస్తాడా అని అనుకునే పరిస్థితి లేదు. ఇగో ఇట్లుంటుందట, ఇంత పెద్ద టవర్ ఉంటుందట, ఈ టవర్ మీద ఆయన నిలబడతాడట. నేను పైకి వెళ్ళాక నాతో ఏదీ రాదు. ఇట్లాంటి మాటలు చెప్పమంటే అబ్బో. రాష్ట్ర ప్రజలు భగవంతుడి ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నానన్న రేవంత్ రెడ్డి భవిష్యత్తు తరాలకు ఏమీ చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. ఇప్పటి వరకు చాలా మంచిగా పూర్తి చేసుకున్నాను. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్మడంతో పాటు ఇతర మతాలను గౌరవిస్తా. పైకి వెళ్ళేటప్పుడు నాతో తీసుకెళ్లడానికి కాదు, పైకి వెళ్ళాక బదిలీ చేసుకోవడానికి ఆర్టీజీఎస్ విధానం కూడా ఉండదు. ఏం చేసినా ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. అందుకే మనం చేసిన మంచైనా చెడైనా ఇక్కడే మిగులుతుంది. నేను మంచి వైపుగా ఉండాలని అనుకుంటున్నా. మరి మంచి వైపు ఉంటే 700 ఇండ్లు ఎందుకు గులగొడతావు సార్? నువ్వు మంచి వైపు ఉంటే పేదోడు భూదాన్ భూమిలో ఇచ్చిన 100 గజాల పట్టాన్ని చూసుకొని ఇల్లు కట్టుకున్న ఇళ్ళను గులగొట్టినావు కదా నిర్దాక్షిణ్యంగా. మరి నువ్వు ఇది మంచి ఎట్లయితుంది? ఇది మంచి అంటారా దీన్ని? గాడ లాస్ట్ 7 నెలల కింద గౌలిదొడ్డి దగ్గర నువ్వు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎట్లా గులగొడతారని బెడ్షీట్లు అన్ని ఇచ్చి వచ్చిన నువ్వు మీదొక టీం అంతా కలిసి ఆ భూమిని 6 ఎకరాల భూమిని లేపేయడానికి ప్రయత్నం చేసి ఆ గౌలిదొడ్డి దగ్గర ఉన్న ఆ పేదల బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉన్న ఆ లేబర్ మీద పడి నానాభివత్సం చేసి ఆ ఇండ్లని గులగొట్టినావు కదా గోపనపల్లి దగ్గర గౌలిదొడ్డి. మేమే పోయి కవర్ చేసాం. అది కూడా ఇప్పుడు ఆగింది. అది మరి గింత ఏం అవసరం లేదు నాకు, ఏం పట్టుకపోతాం పైకని నువ్వే అంటావు, చేసేవన్నీ చేస్తున్నావు. ఎట్లా సార్ ఇది? ఇప్పుడు మీరు పిసిసి అధ్యక్షుడు, అంతకుముందు ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి బాగా సంపాదించారు మీరు, మీ కుటుంబం. మీ బ్రదర్ కూడా ఆయన పృథ్వీరాజ్ గారు చెప్పినట్టు కండక్టర్ ఏదో ఉండే, ఇప్పుడు బాగా వందల కోట్లకు మీరు ఎదిగినారు. మరి మళ్ళీ ఎందుకు సార్? మొత్తం మీ అన్న ఆఫీస్ దగ్గర మొత్తం కార్ల మీద కార్లు, ఒకటే దిగా ఫైల్స్ పట్టుకపోని లోపలికి పోని బయటికి ఇదే దందా నడుస్తుంది కదా మీ అన్న తిరుపతి రెడ్డి ఇంటి దగ్గర. మీ అన్న తిరుపతి రెడ్డి ఒక హైదరాబాద్లో 3-4 ఆఫీసులు పెట్టుకొని మొత్తం డాక్యుమెంట్స్ క్లియర్ చేసే పనిలోనే ఉన్నాడు. మరి ఎందుకు సార్ పైకి ఏమైనా కట్టకపోతారా మీరు? మీరు చెప్పిన లైన్ని మేము ఫాలో అవుతున్నాం. కానీ చెప్పిన మీరు ఫాలో అవ్వట్లే కదా. కెమెరా పెడితే అయిపోద్ది ఆ తిరుపతి రెడ్డి ఇంటి దగ్గర ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పోతున్నారో తెలుస్తుంది. ఈయన హైడ్రా గురించి కూడా మాట్లాడండి. హైడ్రా వచ్చినాకనట ఈయన గురించి ఏదో తప్పుగా మాట్లాడుకున్నాడు. తర్వాత జనానికి తెలిసిందట, నల్ల చెరువు ఓపెన్ చేసినట, బిల్డింగ్ మీద నుంచి 1000 మంది చూసి ఓ వచ్చిండని స్వాగతం పలికిరట, నిజాంరాజు వచ్చిండని. హైడ్రా వల్ల ఎంత నష్టం జరుగుతున్నది, ఎంత నువ్వు బదనామైనవు, రాష్ట్ర ప్రజలు ఎంత భయపడుతున్నారు, ఒక టెర్రరైజ్ చేసిన వాతావరణాన్ని. ఉప్పల్ చెరువు ఉందండి, ఎంత పెద్ద చెరువు అండి అది. మొత్తం ఆ కబ్జాలన్నింటికి లీగలైజ్ చేస్తున్నారు వీళ్ళు వాళ్ళు వచ్చి. అంతకుముందు జరిగిన కబ్జాలన్నింటికి లీగలైజ్ చేసి పడేస్తున్నారు. ఏమవుతుంది? ఆ కబ్జా అయిన ప్రాంతాన్ని వదిలేసి మిగతా ప్రాంతాన్ని చుట్టూ కూడా కడుతున్నారు. చెరువుకి ఇదే ఎంత నేరో అయిపోయి ఎంత చిన్నగా అయిపోయింది చూడండి ఆ చెరువు. ఒక 4-5 చెరువులు షోపుటప్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
మరి ఇప్పుడు కూకట్పల్లి నల్ల చెరువు చేసినావు కదా, ఆ పక్కనే ఉన్న రామసముద్రం కుంట అని ఒకటి ఉన్నది, వాడు వర్టెక్స్ వర్మ అనేటోడు మొత్తం ఆ చెరువుని మొత్తం సర్వనాశనం చేసిండు. మరి ఆ చెరువు ఏం పాపం చేసింది? ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తే నాకు ఈ రోజు కూడా సరిపోదు. ఎందుకంటే మేము గ్రౌండ్లో తిరుగుతున్నాం కాబట్టి వాస్తవాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. చిత్తశుద్ధి లేదు మీకు, నిజాయితీ లోపించింది మీకు. మీరు ముఖ్యమంత్రి కాకముందు చెప్పిన మాటలకి ఇప్పటి మాటలకి చాలా తేడా ఉన్నది. చాలా తేడా అంటే చాలా తేడా ఉన్నది. మీరు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఏదో ఊహించి మా ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది రేవంత్ రెడ్డి అని అనుకున్న వాళ్ళ నోట్లో మీరు వాళ్ళు అనుకున్న ఆశల మీద నీళ్లు చల్లిరు. మీరు మారండి. ఇకనైనా ఇంకొక 1 year సమయం ఉంది. ఈ 1 year కూడా ఇట్లే ఉంటే ఎవ్వడు మిమ్మల్ని బాగు చేయలేడు. మీరు అంటున్నారు కదా ఈ మూసి గీసి ఏదో స్టార్ట్ చేస్తా అని, మధ్యలోనే అయిపోతుంది. సీఎం చిత్తశుద్ధి ఎంత ఉందో గడిచిన 2.5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా. ఏం తీసుకపోడన్నా వాళ్ళకి పంచిపోతాడు తరతరాలకి. ఇదేదో బాగుంది. ఈ దేశంలో విగ్రహాలు గుళ్ళు కడితేనే ఓట్లు వస్తాయి. ప్రజలు కూడా ఇట్లాంటి వాళ్ళనే సపోర్ట్ చేస్తారు. ఎవరికి వస్తుందండి ఆ విగ్రహం పెడితే? ఏమొస్తుంది ఆ విగ్రహం పెడితే? నువ్వు గాంధీజీ విగ్రహం 75 కోట్లతో పెడతా అంటున్నావు. 700 ఇండ్లు కూలగొట్టి నువ్వు 700 ఇండ్లు ఎట్లా కట్టుకున్నారు? గాంధీజీ ఆశయాలను నిలబెడుతూ ఒక్క రక్తపు చుక్క చిందించకుండా వందలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ దేశంలో 40 లక్షల ఎకరాలు సేకరించిన వినోబా భావే తెలంగాణలో 1,70,000 ఎకరాలు సేకరించింది. ఆ 1,70,000 ఎకరాల్లో ఉన్న 62 ఎకరాల్లోనే వాళ్ళు ఇల్లు కట్టుకున్నది. గాంధీజీ ఆశయాలను నిలబెట్టిండి వినోబా భావే. వినోబా భావేని గడ్డపారతోని పొడిచిపరేసినావు నువ్వు. మళ్ళీ గాంధీ విగ్రహం అంటున్నావు. ఏం లెక్క ఇది? కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలపై మూసీ పేరుతో మరో కాళేశ్వరం కాబోతున్నది. మీరు పెట్టిన వెలుగుమట్ల పాట చాలా ట్రెండింగ్ ఉందా? అట్లాంటి పాటలు ఇంకా రావాలి. ఎందుకంటే పాటతోని మనం ఇంకా అద్భుతాలు చేయొచ్చు. అన్న, పన్నుల డబ్బును ఇలా అందరికీ పరిహారంగా ఇస్తూ పోతే ఎలా సరిపోతుంది? 2 BHK ఇండ్ల పథకం వృధా అని చెప్పినప్పుడు అదే పన్నుల డబ్బుతో ఇలాంటి కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు మీరేం చేస్తున్నారు? నన్ను అడుగుతున్నారు నువ్వేం చేస్తున్నావు అని. కేసీఆర్ కాళేశ్వరంలో పోసిండు, ఈ రెడ్డి మూసీలో పోస్తుండట. ఏం చేస్తాడో చూడాలి. అవును, నిజమే. రేవంత్ గారు ఈ లోకం వదిలి వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్లరు. కానీ ఒక మంచి ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ లాంటి ఆసుపత్రిని నిర్మించి తన పేరు మీద ప్రజలకు అందిస్తే చాలా మంచిది. ఏంది ఆయన సొంత పైసలతో కడుతున్నా, ఆయన పేరు మీద పెట్ట. చలో, రఘు గారు, డిపిఆర్ లేకుండా ఏ ప్రాజెక్టు కాదు. డిపిఆర్ తయారు చేయాలంటే కనీసం 1 ఏడాది సమయం పడుతుంది. ఫైనాన్షియల్ అప్రూవల్ కూడా అవసరం. అందుకని మూసి వీరితో అయ్యే పని కాదు. చివరికి ఏమంటారు తెలుసా? వీళ్ళందరూ అడ్డుకున్నారా అందుకే చేయలేకపోయినావు అంటారు. ఇక అంతకుమించి ఏం లేదాడ. యుద్ధం ఇంకా ఆగదా? గ్యాస్ ప్రాబ్లం తీరదా? చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఆ యుద్ధము ట్రంప్ స్టార్ట్ చేసిండు. ట్రంప్ క్లోజ్ చేసే అంటే ఆ యుద్ధాన్ని ఆపే పరిస్థితి ట్రంప్ చేతిలో కూడా లేదు. మేము వినమంటున్నారు వాళ్ళు. నువ్వు మమ్మల్ని టచ్ చేసినావు, వినే సమస్య లేదంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఆ హార్మూజ్ జలసంధి ఒకటి వాళ్ళ చేతుల్లో ఉంది, ఆడిస్తున్నారు ఆట. వెలుగుమట్ల బాధితులు మీడియా ముందుకు వచ్చిన వాళ్ళ గోడు చెప్పుకున్న వాళ్ళకి పట్టా ఇవ్వలేదంటున్నారు. నిజమైన వాస్తవం ఇది. చాలా మందికి ఎవరైతే మీడియాతో మాట్లాడారో చాలా ఛానల్స్తో వాళ్ళకి రాలేదట. ఇందులో కొంతమంది పొంగులేటి వాళ్ళకి సంబంధించిన మనుషులకు కూడా ఇచ్చుకున్నారట. దీని మీద మనం మాట్లాడుతున్నాం, చేస్తున్నాం. వాళ్ళు ఓపీడీఆర్ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కోర్టులకు వెళ్తున్నారు. 2-3 పిటిషన్స్ పడ్డాయి. దాని మీద విచారణ ఉన్నది. అందరికీ రావాలన్నది వాళ్ళ డిమాండ్. వాళ్ళేమో వదిలిపెట్టరు.
మా ఊర్లో ఈయనకి ఓటు వేసిన వాళ్ళే తిడుతున్నారన్న. కల్వకుర్తి నియోజకవర్గం గురించి మాట్లాడండి. ఏం మాట్లాడాలా? తెలంగాణని బతకనివ్వరా మీ పొలిటీషియన్స్? ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్ రిజల్ట్స్ గురించి మాట్లాడండి. ఎగ్జామ్ రాసి 16 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు రిజల్ట్స్ రాలేదు. వీళ్ళ రిజల్ట్స్ ఎంత ఘోరం, 16 నెలల నుంచి రిజల్ట్స్ రాలేదట. మరి ఏం గోల్మాల్ చేసిరో, వెనకాల ఏం కథ, ఉద్యోగాలు ఆల్రెడీ అమ్ముకున్నారా, మరి ఏం చేసిరో, ఇంతవరకు రిజల్ట్స్ రాలేదట. 16 నెలలు అవుతుందట. రైతు బంధు ఎప్పుడు ఏమో అన్న. మెడికోవర్ హాస్పిటల్లో పెట్టి పైకి పోతాడట. అది వాళ్ళ అల్లుందే, అది ఎవరిదో కాదు, వాళ్ళ అల్లుందే అది. వాళ్ళ అల్లుడు కూడా పార్ట్నరే అందులో, కాకపోతే అఫీషియల్గా లేడు కానీ స్లీపింగ్ పార్ట్నర్ కింద ఉన్నాడు. అల్లుడితో వేరే కంపెనీలో మ్యాక్స్ ఫార్మా ఏదో మ్యాక్స్ బీమ్ ఏదో కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీ దాంట్లో అల్లుడు ఆ శరత్ రెడ్డి అనేటైన డాక్టర్, ఆయన ఇద్దరు కలిసి పార్ట్నర్లు అందులో. ఇప్పుడు ఆ శరత్ రెడ్డి ఈ మెడికవర్లో మాట్లాడదాం దాని గురించి. మెడికవర్లో డైరెక్టర్.